పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు వీడి శాంతి కిరణాలు ప్రసరిస్తున్నాయా? దశాబ్దాల వైరాన్ని వీడి అమెరికా, ఇరాన్లు ఒకే టేబుల్ ముందుకు రానున్నాయా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 2 వారాల కాల్పుల విరమణ అటు ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి మార్గాన్ని సుగమం చేస్తోంది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి పాకిస్తాన్ వేదిక కాబోతూ ఉండటం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా జరగబోయే ఈ చర్చలు గల్ఫ్ రీజియన్లో ఎలాంటి మార్పులు తీసుకురానున్నాయి? అసలు ఇజ్రాయెల్ పెట్టిన షరతులేంటి? దీనిపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు స్వస్తి పలికేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక అడుగు వేశారు. 2 వారాల కాల్పుల విరమణ ద్వారా ఇరుపక్షాలు శాంతి ఒప్పందాన్ని ఖరారు చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో తదుపరి చర్చలు ఎక్కడ, ఎప్పుడు జరుగుతాయనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఈ సంక్షోభంలో కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రంగంలోకి దిగారు. వచ్చే శుక్రవారం ఇస్లామాబాద్లో చర్చలకు రావాలని అమెరికా మరియు ఇరాన్ బృందాలను ఆయన అధికారికంగా ఆహ్వానించారు. గత కొన్ని వారాలుగా పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఈ నిర్ణయంపై స్పందించింది. ట్రంప్ తీసుకున్న కాల్పుల విరమణ నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే దీనికి కొన్ని షరతులను విధించింది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిని తక్షణమే పునరుద్ధరించాలన్నది ప్రధాన షరతు. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇతర ప్రాంతీయ దేశాలపై ఇరాన్ దాడులను పూర్తిగా ఆపివేయాలి. అయితే ఈ ఒప్పందం విషయంలో ఒక చిక్కుముడి పడింది. ఈ కాల్పుల విరమణ లెబనాన్కు వర్తించదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇది పాక్ ప్రధాని షరీఫ్ గతంలో ఇచ్చిన ప్రకటనకు విరుద్ధంగా ఉండడంతో చర్చల ప్రక్రియలో లెబనాన్ అంశం కీలకంగా మారే అవకాశం ఉంది.